UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి. నాకు గురు సమానులు, తండ్రి సమానులు, మనందరికీ పూజనీయులు గురువుగారు శివప్రసాద్ గారు రాశి ఫలితాల ద్వారా మనందరికీ మాసానికి సంబంధించిన పూర్తి వివరణ ఇస్తారు. మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి, ఏ పరిహారాలు పాటించాలి, ఏ దిక్కులు కలిసి వస్తాయి, ఏ రంగులు వేసుకుంటే చాలా బాగుంటుంది, ఈ విషయాలన్నీ కూడా వివరణాత్మకంగా వివరిస్తారు. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా గురువు గారిని పర్సనల్గా కలవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉందండి సెప్టెంబర్ మాసం? మకర రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాల కంటే కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది అనే చెప్పాలి. ఎందుకంటే కుటుంబ వృద్ధి అనేటువంటిది ఉంటుంది. దూరమైనటువంటి ఆలోచనలతో చాలా పగడ్బందీగా ఎంత చేసినా కొంచెం కుటుంబ వృద్ధి ఉంటుంది, కానీ ఈ స్థిరత్వము అనేటువంటి విషయంలో కొంచెం కొట్టుమిట్టాడడం లాంటిది ఉంటుంది గాక. అలాగే ఆస్తుల విషయంలో ఏదో కొంత రావడము, కొంత నష్టము జరగడం లాంటివి ఉండవచ్చును. అంతేకాకుండా జీర్ణాశయము, మనం తిన్నటువంటి తిండి అజీర్ణము అనేటువంటి దాని వలన చిన్నపాటి అనారోగ్య సూచనలు కనపడుతూ ఉన్నాయి. కనుక దాంతో కొంచెం మానసికమైనటువంటి బాధ ఉంటుంది. వృధా ప్రయాస అంటే ఎక్కువగా వృధాగా తిరగాల్సినటువంటి అవసరము ఏర్పడవచ్చును. ఒక పని అవుతుంది అని పోతే ఆ పని కాకపోవటము, మళ్ళీ రా అన్న దానివల్ల మళ్ళీ వెళ్ళటము, మళ్ళీ రానంటే మళ్ళీ వెళ్ళటము, ఆశ చెడ్డది. పని అవుతుందేమో అనేటువంటి దానికి తిరగడం జరుగుతుంది, కానీ అది వృధాగా తిరిగినట్టుగానే అవుతుంది గాక. అలాగే ధన వ్యయము, ఉన్నటువంటి ధనం సంపాదించుకున్నది కొంచెం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం వస్తుంది. అలాగే అయిన వాళ్లకు కానీ, స్నేహితులకు కానీ, బంధువులలో కానీ అనారోగ్య సూచనల వలన ఉన్నట్టుండి బయలుదేరి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే అనుకోని విధముగా వైరము అనేటువంటిది కూడా కొంతమందితో సంభవిస్తుంది గాక. అందుకని మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా ఈ రాశి వాళ్ళు మాట్లాడితే మేలు జరుగుతుంది. రుణము పెరుగుతుంది. రుణము తీర్చుకోలేకపోయిన దాని వలన అంతకంత వడ్డీలు పెరిగేటువంటి ఇది ఉన్నది. స్థాన చలనములు కలగవచ్చును. తరచూ ప్రయాణాలు సంభవిస్తాయి. నిరంతరము తిరగాల్సినటువంటి ఇది ఉంటుంది గాక. అలాగే దైవ బలము చేత అనుకూలాలు పొందే అవకాశము ఉన్నది. కనుక దైవారాధన అనేటువంటిది చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. సో ఎలాగో దైవారాధన అని చెప్తున్నారు కాబట్టి గురువు గారు, దైవారాధన అలాగే దిక్కులు రంగుల విషయం కూడా చెప్పండి. ఏ దైవాన్ని ఆరాధిస్తే వీళ్ళు మేలు జరుగుతుంది అంటే విష్ణువును ఆరాధిస్తే మేలు జరుగుతుంది. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి 4 దిక్కులు మేలే జరుగుతాయి గాక. ఇక మామూలుగా వస్త్రధారణ విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు ఏ వేసుకుంటే బాగుంటుంది అంటే లైట్ ఆకుపచ్చ కలర్ వేసుకుంటే మేలు జరుగుతుంది. సో కొంచెం మిశ్రమ ఫలితాలు, కొంచెం కష్టపడాలి. ఏదేమైనప్పటికీ జాతకాలు చాలా ఇంపార్టెంట్. జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే 100% మేలు జరుగుతుంది. దానికి మీరు గురువు గారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. ముందుగా మీరు విష్ణువుని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. అలాగే అన్ని దిక్కులు కలిసి వస్తాయి. లైట్ గ్రీన్ కలర్ ఎక్కువగా కలిసి వస్తుంది, వేసుకునే ప్రయత్నం చేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.